అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తరువాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తుంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి, ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి, సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ తీసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లో, ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు కాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివై ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయకపోయి ఇంకో పని చేసి ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimple.astrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. వృశ్చిక రాశి వాళ్ళకి 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో గమనిస్తే ఈ వారంలో కుజుడు అష్టమ స్థితిలోనే ఉండి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. విషమ స్థానంలో ఉండి అష్టమంలో ఉండి అనేక రకంగా మొండితనం, చెప్పిన మాట వినకపోవటం, అరే ఇది బాబు ఇది రాంగ్ నాయనా, ఇది కరెక్ట్, ఎందుకట్లా ఆలోచిస్తున్నావంటే
నా ఇష్టం, నాది, నేనేమైనా చేసుకుంటానని మొండి వాదనతో నష్టపోయేటువంటి తెలివి తక్కువ పనులు బాగా కనిపిస్తున్నాయి మరి వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అష్టమంలో కుజుడు కూర్చున్నాడు కాబట్టి. మీరు తెల్ల పగడాన్ని ఉంగరం వేలికి ధరించి కుజమంత్రాన్ని రోజు 7 సార్లు చదువుతూ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి లేదా నరసింహస్వామి గుడికి వెళ్ళి కాస్త నమ్మకాలు దండం పెట్టుకుంటే మీకు ఆ కోపము, ఆ మొండితనం అన్నీ తగ్గుతాయి. ఎందుకంటే అంగారకుడు నిప్పు కాబట్టి మీకు ఫస్ట్ కోపం ఎక్కువ, అంతే. కాబట్టి దాన్ని ఏం చేయలేము. అందులో అష్టమంలో ఉంటే ఇంకా తిక్కగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పిన పరిహారం వెంటనే చేసుకోవడం తెలివైన పని. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మనం భగవంతుడిచ్చిన మనకు వరం ఏంటంటే, ఎవరో చాలా క్లోజ్గా మన కోసం ఉన్నవాళ్ళు ఉంటారు. అమ్మ కానీ, భార్య కానీ, భర్త కానీ, తండ్రి కానీ, ఎవరో వాళ్ళ సజెషన్ తీసుకుని ముందుకెళ్తే మీకు మంచిది, మనకందరికీ మంచిది. ధన ఆదాయం అద్భుతంగా ఉంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది. అలాగే పిల్లల చదువులో ఎటువంటి తేడా లేదు, అంతా అద్భుతంగా ఉంది, ఎక్కడా నష్టం లేదు. బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్ ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు. మనమే అందరికీ సహాయం చేస్తాం కాబట్టి ఎవరి నుంచి మనం సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన సమయంగా ఈ సమయాన్ని మనం గమనించాలి అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ప్రాపర్టీస్ ఏది కొన్నా, అమ్మినా అన్నిట్లో లాభాలు బాగుంటాయని వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. సంతానం, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క విదేశీ చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, యూనివర్సిటీలో వాళ్ళు అప్లై చేసే సబ్జెక్టులు, దూర ప్రయాణాల్లో సానుకూలత, సౌఖ్యమైన ప్రయాణాలని ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఇంకా మంచిది. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు మాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేటట్టు చూడండి. భార్య భర్తల మధ్య మొన్నటి వరకు అనేక అనుకూల అంశాలన్నీ కనిపించాయి. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, మీ మూర్ఖత్వం వల్ల, మీరు చేసే పనుల వల్ల భార్య లేదా భర్త ఇబ్బంది పడతారు. ఆ విధంగా ఈ వారంలో గొడవలన్నీ కూడా మొదలవుతాయి. అందులో కూడా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిదని తెలియజేస్తున్నా. పెళ్ళి కాని వాళ్ళకి ఇప్పట్లో పెళ్ళి కుదిరే అవకాశాలు తక్కువ. అలాగే దూరంగా ఉన్న వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది. ప్రేమికులు ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక చిన్న ఇబ్బందులు వస్తుంటాయని చెప్పి గ్రహించాల్సిన పరిస్థితి ఉంది అన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అద్భుతమైన అదృష్టం అనేది మీకు మంగళ, బుధ, గురు వారాలు, అలాగే తర్వాత శుక్ర, శనివారాలు అస్సలు అలాంటిది ఏమీ కనిపించటం లేదు, నష్టం కనిపిస్తూ ఉందన్నమాట. ఉద్యోగస్తులందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఉద్యోగము, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అన్నిటికంటే మించి కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి గతంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి అన్ని ఆటంకాలు వెళ్ళిపోయి ఉద్యోగంలో ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారని తెలియజేస్తూ ఖర్చులు అదుపులో ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అదొక గొప్ప న్యూస్. మనకి అన్నిటికంటే తెల్ల పగడం ధరించడం, మంగళ మంత్రం చదవడం, నేను చెప్పిన గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. మీ గోపాలయ్య గారు.